మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయాన్ని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. రాజన్నకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీసుకున్నారు. ప్రజల కోరికను తీర్చే కోడెమొక్కుల రాజన్నను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ప్రజలకందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ పర్వదినం సందర్భంగా మన దేశంలో ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను. అది కూడా శివరాత్రి రోజు పొద్దున్నే అయ్యవారి దర్శనం, అట్లనే అమ్మవారి దర్శనం, లక్ష్మీ గణపతి దర్శనం చాలా అద్భుతంగా సాగింది. మరి మనకు వేములవాడ రాజన్న అంటేనే కోడెమొక్కుల రాజన్న, మన తెలంగాణ ప్రజలకు కోరుకున్నది ఇచ్చేటటువంటి కొంగు బంగారం లాంటోడు మన రాజన్న. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలకందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ పర్వదినం సందర్భంగా మన దేశంలో ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను. అది కూడా శివరాత్రి రోజు పొద్దున్నే అయ్యవారి దర్శనం, అట్లనే అమ్మవారి దర్శనం, లక్ష్మీ గణపతి దర్శనం చాలా అద్భుతంగా సాగింది. మరి మనకు వేములవాడ రాజన్న అంటేనే కోడెమొక్కుల రాజన్న, మన తెలంగాణ ప్రజలకు కోరుకున్నది ఇచ్చేటటువంటి కొంగు బంగారం లాంటోడు మన రాజన్న.